ప్రజా చైతన్యం తప్ప వేరే మార్గం లేదు. అదే పద్ధతిలో పోతున్నాం. దానికి లాజికల్ గా తీసుకెళ్తాం. నో కోసరం కాంప్రమైజ్. అంటే ఇది కూడా కరెక్ట్ కాదు. ఇప్పుడు నేను తమిళనాడులో పోయి క్యాంపెయిన్ చేయవచ్చా? తమిళనాడుకు శివకుమార్ కూడా వచ్చాడు. ఆల్ ఇండియా లీడర్సే కాకుండా అందరూ వచ్చారు. అక్కడ కాంగ్రెస్ పార్టీ ఉంది, బీఆర్ఎస్ పార్టీ ఉంది. బీఆర్ఎస్ మొన్నటి నేషనల్ పార్టీ ఆంధ్రలో కూడా యూనిట్ పెట్టారు. ఎందుకు మాట్లాడతారో నాకైతే అర్థం కావడం లేదు. వీళ్ళు కరెక్ట్ కాదు. ఏదైనా సరే కొన్ని ప్రజాస్వామ్యంలో అమెరికాలో తెలుగు వాళ్ళు సెనేటర్స్ అవుతున్నారు. ప్రపంచం అన్ని దేశాల్లో అవుతున్నారు, ఒక అమెరికాలో కాదు. ఎవడైతే బెటర్ సర్వీస్ చేస్తారో వాళ్ళు ఆటోమేటిక్గా అవుతున్నారు. ఆస్ట్రేలియాలో అవుతున్నారు, యూరోప్లో అవుతున్నారు, అక్కడుండే రాజ్యాంగ ప్రకారం లండన్లో అవుతున్నారు. కాబట్టి ఇలాంటివి చేయడం కరెక్ట్ కాదు. అది మంచి విధానం కాదు. పోటీ పడవలసింది ప్రజా చైతన్యంలో పోటీ పడాలి. ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి, వాళ్ళని ఎంపవర్ చేయాలి. ఇలాంటివి మాట్లాడి లేనిపోని ఐ కెన్ సే అనవసరంగా ప్రజల్ని విద్వేషం కూడా అన్నాను. విద్వేషాలు కూడా వీళ్ళు అనుకుంటేనే అయిపో. ప్రజలు ఇప్పుడు 12 ఏళ్ళు అయిపోయింది విభజన జరిగి, 2 రాష్ట్రాలు విడిపోయినాయి. ఎవరెవరు ఎంత కాంట్రిబ్యూట్ చేశారో అక్కడే ప్రజలకు తెలుసు. ఇప్పుడు మనం చేయాల్సింది దీన్ని లాజికల్ గా తీసుకుపోవడానికి, చెడగొట్టకుండా లాజికల్ గా తీసుకెళ్లాలి. ఎవరున్నా అది వదిలిపెట్టి మాట్లాడడం కరెక్ట్ కాదు. ఓకే, సాంగ్ ఒకటి రిలీజ్ చేస్తాం. ఇది ఒకటి ఇంపార్టెంట్ ఇష్యూ.